ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। श्रीमद् भागवतम कैंटो फर्स्ट चैप्टर 3 श्लोक नंबर 32। अतः परम यद अव्यक्तम अव्यूढ़ गुणब्रह्मितम् अदृष्टाश्रुतवस्तुत्वात् सजीवो यत् पुनर्भवः। अतः परं यद् अव्यक्तम् अव्यूढ़ गुणब्रह्मितम् अदृष्टाश्रुतवस्तुत्वात् सजीवो यत् पुनर्भवः। अतः परं यद् अव्यक्तम् अव्यूढ़ गुणब्रह्मितम् अदृष्टाश्रुतवस्तुत्वात् सजीवो यत् पुनर्भवः। హరే కృష్ణ. ఎవరైనా రిసైడ్ చేయగలరా? చేసిన తర్వాత చదవచ్చు తెలుగు. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ. हता परम यदा व्यक्ता। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवता सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। 32 श्लोकम्। हता परं यदा व्यक्तामवूर्यागृण गृहीतम् अदृष्टा श्रुतवस्तु सजीवो यत् परं भवान् यत् नर्भवान्। హత పరం దీనికి పరమైన యత్ ఏది
అవ్యక్తం వ్యక్తం కానిది, అవోడ్య నిర్దిష్ట రూపము లేనిది, గుణబృంహితం గుణములచే ప్రభావితమైనది, అదృష్ట చూడబడనిది, అశ్రుత వినబడనిది, వస్తుత్వాత్ ఆ విధంగా నుండుట, సజీవ ఆ జీవుడు యత్ కారణముగా పునర్భవ పునర్జన్మలను పొందుచుండును. ఈ స్థూల రూప భావనకు పరముగా వేరొక సూక్ష్మ రూపము కలదు. అట్టి సూక్ష్మ రూపము నిర్దిష్ట రూపము లేనిదియో, వ్యక్తం కానిదియో, వినబడనిదియో, చూడబడనిదియో ఉన్నది. కానీ జీవుడు అటువంటి సూక్ష్మతత్వం కన్నను పరమైన రూపమును కలిగి ఉండుట చేతనే అతనికి పునర్జన్మలు కలుగుచున్నవి. భాష్యము. వ్యక్తమైనటువంటి భౌతిక విశ్వము భగవానుని విరాట్ రూపంగా భావింపబడిన రీతిగానే అతని సూక్ష్మ రూపమునకు సంబంధించిన భావనయు ఒకటి కలదు. దర్శనము గాని, వ్యక్తీకరణము గాని, వినుట గాని లేకనే అది అనుభూతం కాగలదు. కానీ దేహమునకు సంబంధించిన ఇట్టి స్థూల సూక్ష్మ రూప భావనలు జీవుని దృష్టనే ఊహింపబడుచున్నవి. జీవునికి ఈ స్థూల సూక్ష్మ రూపములకు పరముగా ఒక దివ్య రూపము కలదు. జీవుడు దేహమును వీడినంతనే స్థూల సూక్ష్మ దేహములకు సంబంధించిన కర్మలు నిలిచిపోవును. ఎవరైనా మరణించినప్పుడు జీవుడు వెడలిపోయాడని పలుకుట సాధారణ విషయమే. ఏలయన మృత్యువు పిదప జీవుడు కనబడుట గాని వినబడుట గాని సంభవించదు. మానవుని సుసుస్థావస్థలో స్థూల దేహము పనిచేయకున్నను దేహపు శ్వాసక్రియ ద్వారా జీవుడు దేహమునందే నిలిచి ఉన్నాడని మనం ఎరగగలము. కనుకనే దేహము నుండి వెడలిపోయినంత మాత్రమున ఆత్మ తన ఉనికిని కోల్పోయినదని పలుకుట సత్యము కాదు. అది నిక్కంగా నిలిచియుండును. లేని ఎడల పునర్జన్మలు మరల కలుగుట దానికెట్లు సంభవము కాగలదు. సారాంశమేమనగా భగవానుడు తన దివ్య రూపం నందు నిత్యస్థితుడై ఉండును. ఆ రూపము జీవుని స్థూల సూక్ష్మ రూపముల వంటిది కాదు. కనుక ఆ రూపము ఎన్నడును జీవుని స్థూల సూక్ష్మ దేహములతో పోల్చరాదు. భగవానుని రూపమునకు సంబంధించిన అట్టి భావనలన్నీయును వాస్తవమునకు ఊహాత్మకమైనవి. అదే విధముగా జీవుడు కూడా తన నిత్యమైన ఆధ్యాత్మిక రూపంను కలిగి ఉన్నాడు. కేవలము భౌతిక సంపర్క కారణం చేతనే అట్టి ఆధ్యాత్మిక రూపము బద్ధమగుచున్నది. 33 యత్రే మే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిద అవిద్యయాత్మాని కృతే ఇతి తద్బ్రహ్మ దర్శనం. ఎత్ర ఎప్పుడైతే ఇమే వీటన్నింటి యందును సత్ అసత్ రూపే స్థూల సూక్ష్మ రూపములు ప్రతిసిద్ధే నశించినప్పుడు సంవిద ఆత్మానుభవముచే అవిద్యయ అజ్ఞానం వలన ఆత్మని ఆత్మయందు కృతే ఆరోపించుట చేత ఇది ఈ విధంగా తద్బ్రహ్మ దర్శనం పరతత్వ దర్శనము. స్థూల సూక్ష్మ దేహములతో శుద్ధమైన ఆత్మకు ఎటువంటి సంబంధం లేదని ఆత్మానుభవం ద్వారా అనుభూతమనర్చు పొందిన సమయమున మనుజుడు తనను భగవానుని కాంచగలుగును. భాష్యము. స్థూల సూక్ష్మ దేహముల రూపమున భ్రాంతిమయులైన భౌతిక శక్తి విధింపులు ఆత్మకు బాహ్యాచ్ఛాదనములని తెలుసుకొనగలుగుటయే ఆత్మానుభవము మరియు భౌతిక భ్రాంతి అను వాని నడుమ భేదమై ఉన్నది. అట్టి ఆచ్ఛాదనలు అజ్ఞానం చేతనే కలుగుచున్నవి. భగవానుని యందు అటువంటి ఆచ్ఛాదనలు ఏమాత్రము లేవు. దీనిని నిశ్చయముగా ఎరుగుటయే ముక్తి పరతత్వమును గాంచుట అనబడును. అనగా ఆధ్యాత్మిక జీవనమును అవలంబించుట ద్వారానే పూర్ణమైన ఆత్మానుభూతి సాధ్యం కాగలదు. స్థూల సూక్ష్మ దేహముల యొక్క అవసరముల ఎడ ఉపేక్ష వహించి ఆత్మకు సంబంధించిన కర్మల యందు శ్రద్ధ వహించుటయే ఆత్మానుభవమై ఉన్నది. కర్మలకు ప్రేరణము ఆత్మయే అయినను ఆత్మ యొక్క నిజస్థితిని గురించి మర్చిపోవుట వలన అట్టి కర్మలు భ్రాంతిమయములగుచున్నవి. అజ్ఞాన కారణముగా స్వార్థగతి అనునది
స్థూల సూక్ష్మ దేహ పరిధిలో యోచింపబడుచున్నందున ప్రతి జన్మ ఎందును జీవుని కర్మలన్నీయును వృథా అగుచున్నవి. కాని ఎప్పుడైతే మనుజుడు తగిన యత్నము ద్వారా ఆత్మను గాంచగలుగునో ఆ సమయమున నిత్యమైన ఆత్మ పరకర్మలు ప్రారంభమగును. కనుకనే ఆత్మ పరకర్మల యందు నిమగ్నుడైన మనుజుడు జీవన్ముక్తుడు లేదా భౌతిక స్థితి యందే ముక్తుడైనట్టివాడు అని పిలువబడును. అట్టి ఆత్మానుభవపు పూర్వస్థితి కృత్రిమ పద్ధతుల ద్వారా కాక దివ్యుడైన శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాశ్రయం చేతనే సాధ్యం కాగలదు. తాను ప్రతి వారి హృదయం నందు పరమాత్మ రూపంన నిలిచియున్నాననియు తన నుండియే జ్ఞానము స్మృతి మరుపులు కలుగుచున్నావనియు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు తెలిపియున్నాడు. అనగా జీవుడు భ్రాంతిమయమైన భౌతిక ప్రకృతికి తాను భుక్త కాగోరినంతనే భగవానుడు అతనిని మరుపుతో ముంచివేయును. అంతటా జీవుడు వెంటనే తనను స్థూల దేహముగాను సూక్ష్మ మనస్సుగాను తప్పుగా భావించును. కానీ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం ద్వారా జీవుడు మరుపు అనడి బంధముల నుండి ముక్తి కొరకై శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించినచో ఆ దేవదేవుడు తన నిర్హైతుక కరుణచే అతని మాయాతెరను తొలగించును. అంతటా జీవుడు తనను తాను గుర్తించగలడు. ఆ సమయమున జీవుడు బద్ధజీవనం నుండి ముక్తిని పొందినవాడై తన సహజ స్థితి యందు నిలిచి దేవదేవుని భక్తియుక్త సేవలో వియుక్తుడు కాగలడు. ఇది అంతయు భౌతిక శక్తి ద్వారా గాని లేక అంతరంగిక శక్తి ద్వారా ప్రత్యక్షంగా గాని భగవానునిచే నిర్వహింపబడుచుండును. 34 యద్యేషో పరతా దేవి మయా వైశారదీమతి సంపన్నా ఏవేతి హరే కృష్ణ. విదుర్మహీయతే. యది ఒకవేళ ఏషా హరే కృష్ణ. వారు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ మనం ధన్యవాదాలు. ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. హరే కృష్ణ. వాయిస్ క్లియర్ గా ఉందా? ఈకో ఏమి రావట్లేదు కదా? ఎస్ ప్రభుజీ క్లియర్ గా ఉంది. హరే కృష్ణ. సో ఈ థర్డ్ చాప్టర్ శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే భాగవతం యొక్క పరిభాష సూత్రం ఏదైతే ఉందో ఏతే చాంశ కలహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. సో ఈ శ్లోకం ఏదైతే ఉందో పరిభాష సూత్రం అంటే మీరు వినిండొచ్చు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో. ఈ పరిభాష సూత్రం ఏదైతే ఉందో బేసికలీ పరిభాష సూత్రం అంటే మొత్తం ఈ శాస్త్రం ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పుస్తకం శ్రీమద్ భాగవతం అనేది కేవలము ఈ ఒక్క సిద్ధాంతాన్ని స్థాపించడానికి మాత్రమే ఇది మొత్తము ఈ కేవలం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఈ దీంట్లో ఇచ్చిన సిద్ధాంతాన్ని స్థాపించడానికి ఈ మొత్తం పురాణాన్ని రచించినట్టు చెప్తుంది అనమాట. సో దాన్ని పరిభాష సూత్రం అని అంటారు. సో జస్ట్ కొన్ని వర్సెస్ ముందే 28th వర్స్లో ఈ ఏతి చంశ కళా పుంస కృష్ణాస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే ఈ వర్ష యొక్క డిస్క్రిప్షన్స్ అంతా విన్నాము. సో ఇప్పుడు ఓకే, సూత గోస్వామికి ప్రశ్నలు అడిగారు అనమాట శౌనకాది రిషిస్ 6 ప్రశ్నలు. అందులో 5th క్వశ్చన్ ఏదైతే ఉందో లీలావతారం గురించి చెప్పడం అని. సో దాని గురించి ఇప్పుడు ఈ చాప్టర్లో డిస్కషన్ జరుగుతుంది అనమాట, కంటిన్యూషన్.
సో రకరకాల అవతారాల గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ అన్ని అవతారాల గురించి డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత సూత గోస్వామికి ఒక డౌట్ వచ్చిందనమాట. కొంతమంది ఈ అవతారాలతో పాటు ఏదైతే విరాట రూపం గురించి మన జనరల్లీ జనాలు వింటుంటారో, ఆ విరాట రూపం విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో భగవంతుడిది, అది కూడా భగవంతుని యొక్క అవతారమేనా అని అనుకుంటారు. సో అది కూడా అవతారం అనుకొని పొరపాటుగా ఎవరైనా ఈ విశ్వరూప దర్శనాన్ని వర్షిప్ చేయాలనుకున్నారనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. యాక్చువల్‌గా విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో అది కేవలము భౌతిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మెటీరియలిస్ట్ ఎవరైతే భగవంతుని గురించి అర్థం చేసుకోలేరో, వాళ్ళ కోసమే ఈ రూపం యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వబడిందనమాట. కానీ ఎవరైనా మిస్టేక్ అయ్యి ఈ రూపమే భగవంతుని రూపం అనుకోని ఎవరన్నా వర్షిప్ అంటే భగవంతుని ఈ రూపంలో స్తుతి చేస్తారేమో అని చెప్పేసి ఆ భయంతో ఆయన వెంటనే ఈ మొత్తం భగవంతుని గురించి చెప్పిన తర్వాత ఆయన అవతారాల గురించి చెప్పిన తర్వాత విరాట్ రూపం గురించి కూడా చెప్తారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే నిన్న జరిగిన క్లాస్‌లో డిస్కషన్ అయి ఉంటుంది. ఈ విరాట రూపం ఏదైతే ఉందో ఎటువంటి విరాట రూపం? చాలామంది అంటారు. రకరకాల విరాట రూపాలున్నాయి. ఒకటొచ్చేసి భగవంతుడు యుద్ధ భూమిలో అర్జునునికి చూపించిన విరాట రూపం. విశ్వరూప దర్శనం. ఇంకొకటొచ్చేసి భగవంతుడు దుర్యోధనునికి చూపించిన విశ్వరూప దర్శనం. దుర్యోధనుడు అండ్ పార్టీ ఎవరైతే ఉన్నారో జస్ట్ హస్తినాపురానికెళ్ళి ఆయన ఇది డీల్ చేయడానికి వెళ్ళినప్పుడు చూయిస్తారనమాట. సో ఇంకొకటొచ్చేసి యశోదమ్మకి చూయిస్తారనమాట. ఆయన నోట్లో మొత్తం ఆ విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. సో అలా రకరకాలుంటాయి. ఇంకొక డిస్క్రిప్షన్ ఏమవుతుందంటే, భాగవతంలో ఈ ప్రపంచాన్ని చూసి దీన్ని ఒక విరాట్ రూప దర్శనం లాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఎందుకలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? ఈ విరాట రూప దర్శనం ఏంటి అంటే ఈ సూర్యుడు, చంద్రుడు భగవంతుని యొక్క 2 కళ్ళులాగా, ఇంకా ఈ పర్వతాలు ఏవైతే ఉన్నాయో భగవంతుని యొక్క బోన్స్ లాగా, ఈ ఏవైతే చెట్లు అవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క ఇది హెయిర్స్ అన్నమాట. చాలా రకరకాల డిస్క్రిప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే, ఇది మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఎవరైతే భగవంతుని గురించి విని అర్థం చేసుకోలేరో, ఆ భగవంతుని యొక్క రూపం ఏదంటే ఎంత బ్యూటిఫుల్ రూపం అంటే, ఎంత భగవంతుని యొక్క స్వరూపం ఎంత అందంగా ఉంటుందంటే, ఆ స్వరూపాన్ని మనము ఈ చర్మచక్షుల ద్వారా చూడలేమండి. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూడలేరో వాళ్ళకి మెయిన్‌లీ విని చెప్తారనమాట. బేసికల్లీ సీయింగ్ ద అన్‌సీన్ త్రూ ద ఇయర్స్. అంటే ఏంటంటే, ఏదైతే మనం చూడలేమో అది మనము ఎలా చూడగలము? కేవలం విని బ గురువుల నుంచి వినిన తర్వాత ప్రాసెస్ ద్వారా మనం చూడగలమనమాట. కానీ కొంతమందుంటారు. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జీవితం పైన వాళ్ళకి నమ్మకం ఉండదనమాట. అటువంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తారనమాట. ఏంటి మీరంతా భగవంతుని గురించి మాట్లాడుతుంటారు. భగవంతుని రూపం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇలా ఏదేదో డిస్క్రిప్షన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ నేనెందుకు బిలీవ్ చేయాలి? నేను బిలీవ్ చెయ్యను. ఎందుకంటే నేను చూడను కాబట్టి అని అంటారనమాట. సో, బికాజ్ ఐ డోంట్ సీ, ఐ డోంట్ బిలీవ్. ఐ సీ ఓన్లీ వాట్ ఐ బిలీవ్ అని అంటారు. సో, ప్రభుపాదుల వారంటారు అటువంటి వాళ్ళు మూర్ఖులంట. ఎవరైతే ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తారో. నేను ఏది చూస్తేనే అది నేను నమ్ముతాననేటోళ్ళు మూర్ఖులంట. ఎందుకంటే చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో మనకు కనిపించవండి. ఇప్పుడు కోవిడ్ వైరస్ ఉంది. కోవిడ్ వైరస్ నేను నమ్మను ఎందుకంటే నేను చూడట్లేదని అంటే ఎవరంటే నవ్వుతారందరూ కదా! కోవిడ్ వస్తే వాడికి అర్థమవుతుందనమాట. కొన్ని విషయాలు గానీ, కొన్ని వస్తువులు గానీ మనం చూడలేము. కానీ వాటి యొక్క ఎక్స్‌పీరియన్స్ మనం చేసుకోగలమనమాట.
సపోజ్ చాలా మంది తెలుగులో ఇది ఆర్గ్యుమెంట్ ఇస్తుంటారు, భగవంతుని చూడలేనంటే నేను గాలిని కూడా చూడలేను కదా, కానీ గాలిని నమ్ముతాను కదా అని అంటారు. సో లైక్ దట్ మీరు చూస్తున్నారంటే చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయన్నమాట, ఏవైతే మనం చూడలేమో. సో సైన్స్లో కూడా ఆ, ఇది ఒక విజిబుల్ రేంజ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఈ పర్టికులర్ రేంజ్లో ఏదైతే ఆ, ఏమంటారు, ఇంగ్లీష్లోనే వస్తుంది, బేసికలీ విజిబుల్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది, విబ్జ్యూఆర్ అని చెప్పేసి. అది 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్యలో ఏదైతే రీజియన్ ఉందో అది మాత్రమే మనం చూడగలం అనమాట. కానీ 400 కింద 700 పైన, 400 కింద 700 700 పైన ఏదైతే రీజియన్ ఉందో మనం చూడలేము, కానీ అవి కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఎక్స్రేస్, మనం అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసుకుంటాం, మీరు చూసుంటారు. సో ఎక్స్రేస్ అనేవి మనం చూడలేమన్నమాట. ఇప్పుడు ఇది సూర్యరశ్మి ఏదైతే ఉందో సన్లైట్ చూడగలం, కానీ ఎక్స్రేస్ అనేవి మనం చూడలేమన్నమాట. కానీ ఎక్స్రేస్ ఉన్నాయని మనం ఎలా బిలీవ్ చేయగలము? వాటి యొక్క ఎఫెక్ట్ చూసి దాన్ని బిలీవ్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఆ, ఆ, ఎన్నో విషయాలు మనం ఏవైతే చూడలేమో వాటి యొక్క ఎఫెక్ట్ మనకు అర్థమవుతుంది. సో ఈ విరాట్ రూపం ఎందుకు ఇచ్చారు అంటే ఎవరైతే ఈ- ఎంతో నాస్తికులు ఉన్నారో వాళ్ళకి అస్సలు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమే కాదు, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి రెడీ కూడా లేరు. సో అటువంటి వాళ్ళకి సరే ఈ ప్రపంచంలోనే భగవంతుని చూసుకో అని చెప్పేసి చెప్తారనమాట. వాస్తవంగా చూస్తే భగవంతునికి విశ్వరూప దర్శనానికి ఎటువంటి సంబంధం లేదు. భగవంతుని యొక్క రూపం అనేది ఆ, ఆధ్యాత్మికం అన్నమాట. ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో అది భౌతికం. సో భగవంతుని యొక్క రూపం భౌతికం ఎలా అవుతుంది? అస్సలు అవ్వనే అవ్వదు. కానీ ఎవరైతే వ్యక్తులు భౌతిక వ్యక్తులు ఉంటారో వాళ్ళకి భౌతికమే అల్టిమేటం అన్నమాట. ఇంక దీనికి మించింది దానికి పైన ఏం చూడలేరు అనమాట. వాళ్ళకి ఇది ఇది మాత్రమే, దానికి మించి నేను చూడలేను అనే వాళ్ళకు చెప్తారనమాట. సరే అయ్యా, సూర్యుని చంద్రుని భగవంతుని కళ్ళు లాగా చూసుకో, ఆ, ఈ చెట్లన్నింటినీ కూడా భగవంతునికి హెయిర్ లాగా చూసుకో, ఇవన్నీ డిస్క్రిప్షన్స్ ఇస్తారనమాట. కానీ ఇది యాక్చువల్గా భగవంతుని యొక్క అవతారం కాదు అని సుధ గోస్వామి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. పొరపాటుకు కూడా ఈ విరాట రూపం విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో, అన్ని విశ్వరూప దర్శనాలు అర్జునునికి చూపించింది, దుర్యోధనకి చూపించింది, యశోదమ్మకి చూపించింది, ఇవన్నీ కూడా భౌతికం అన్నమాట. అది యాక్చువల్గా భగవంతుని యొక్క స్వరూపం కాదు, భగవంతుని యొక్క అవతారం కాదనమాట. సో అదే డిస్కషన్లో నిన్నటి వరుసలో ఒక చిన్న అనాలజీ ఇస్తారనమాట. ఆ అనాలజీ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సుధ గోస్వామి. ఏమంటారంటే స్కై ఈజ్ క్లౌడీ అండ్ ఎయిర్ ఈజ్ డర్టీ అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆకాశంలో మనం మేఘాలను చూస్తాం, మేఘామృతమైన ఆకాశం అని చాలామంది అంటారు. ఆకాశం ఎప్పుడు మేఘామృతం ఎప్పుడు అవ్వదన్నమాట. బేసికలీ ఆకాశం అనేది ఏదైతే ఉందో అది చాలా బియాండ్, అంటే ఎంతో డిస్టెన్స్ బేసికలీ. కానీ ఆ, ఆ, మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశాన్ని ఎప్పుడు కవర్ చేయవు, కేవలం మన చూపు ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తుంది అనమాట ఆకాశం నుంచి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఓ ఈ ఆకాశం అంతా కూడా మేఘామృతం అయిపోయింది అనేసి. ఆకాశం ఎప్పుడు కూడా మేఘామృతం అవ్వదు. మేఘాలు అనేవి చిన్నవి, జస్ట్ మన విజన్ ఏదైతే ఉందో, మన చూపుడు ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తుంది అనమాట. సిమిలర్లీ గాలి ఏదైతే ఉందో, ఎయిర్ బికమ్స్ డర్టీ. అంటే అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు, పొల్యూషన్ ఎప్పుడైతే ఉంటుందో ఎక్కువ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఆ పొల్యూషన్ వల్ల మొత్తం ఇది గాలి ఏదైతే ఉందో, విండ్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఆ పొల్యూషన్లో మనం ఎన్నో ఆ, రకరకాల పార్టికల్స్ అన్ని చూస్తుంటాం, కార్బన్ మెటీరియల్స్ అవన్నీ కూడా. సో వీటి వల్ల మనకు అనిపిస్తుంది అయ్యో ఈ గాలి అంతా కూడా దూషితం అయిపోయిందని. గాలి అనేది ఎప్పుడు దూషితం అవ్వదండి, ఆ దూషితం ఏదైతే ఉందో మనకి అనిపిస్తుంది అనమాట. సో గాలి అనేది ఇది దీనివల్ల అఫెక్ట్ అవ్వదన్నమాట. సో అలాగే కొంతమంది ఆ, భగవంతుడు అంటే ఎవరు అంటే ఈ విశ్వరూప దర్శనమే భగవంతుడు అని అంటారనమాట. భగవంతుడు ఎక్కడో ట్రాన్సెండెంటల్, అంటే భగవంతుడు ఆధ్యాత్మిక స్థలంలో ఉంటాడు. కానీ చాలామంది ఆయనని
ఈ ఆ, భౌతిక స్థరానికి తీసుకొని వచ్చి చెప్తారనమాట. సో అది చాలా పెద్ద పొరపాటు. బట్ ఫిర్ బి నో ప్రాబ్లం, ఎందుకంటే అట్లీస్ట్ ఇంతైనా చేస్తున్నాడు అనేసి. సో ఎవరైతే చూడలేరో వాళ్ళ కోసం అని చెప్తారనమాట. సో ఈ రోజు డిస్కషన్లో ఈ 32వ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నారండి. ఏం చెప్తున్నారంటే జస్ట్ ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను. సో 31వ శ్లోకంలో భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో, విరాట రూపం, భౌతిక రూపం ఏదైతే ఉందో ఆ దాని గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ వర్స్లో అదే థీమ్ కంటిన్యూ అవుతుంది, కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే సంథింగ్ మోర్ స్పెషల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. నా యొక్క శరీరం ఏదైతే ఉందో గ్రాస్ బాడీ అంటారు దీన్ని. అంటే స్థూల శరీరం భూమి రపోనలో వాయుఖం ద్వారా ఆ, ఇది తయారైందనమాట. ఈ శరీరం, భౌతిక శరీరం, గ్రాస్ బాడీ, స్థూల శరీరం మీరు ఏదైతే చూస్తారో అది ఈ పంచమహాభూతాలతో తయారైంది. కానీ దీనికి మించింది ఒక సటల్ బాడీ మీకు తెలిసే ఉంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో. ఈ సటల్ బాడీ ఏదైతే ఉందో, సూక్ష్మ శరీరం, ఎవ్వరికి కనిపించదు కదా. కేవలం స్థూల శరీరం మాత్రమే కనిపిస్తుంది పంచమహాభూతాలతో ఏదైతే చేశారో. కానీ సూక్ష్మ శరీరం ఎవ్వరికి కనిపించదు. కానీ అప్పటికి కూడా మనం దాన్ని నమ్ముతాం అన్నమాట, ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో. సో మనస్సు, చాలా మంది అంటే కొన్నిసార్లు స్కూల్లో టీచర్ అంటారు కదా, ఏరా నీ శరీరం మాత్రం ఇక్కడ ఉంది, నీ మనసు ఎక్కడ ఉంది అని అంటారు. బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ అబ్సెంట్ అని అంటారు. సో దట్ మీన్స్ మైండ్ అనేది మనస్సు అనేది సంథింగ్ ఇట్ ఎగ్జిస్ట్ అన్నమాట. సో మైండ్, అలాగే బుద్ధి. బుద్ధి కూడా మనకు కనిపించకపోవచ్చు, కానీ బుద్ధి బుద్ధి యొక్క ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఈ బుద్ధి ద్వారా కొంతమంది మ్యాథమెటికల్గా చాలా ఆలోచించగలరు. 7 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయన్నమాట. ఆ 7 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో కొంతమంది ఒక పర్టికులర్ ఇంటెలిజెన్స్లో చాలా ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇలా మనస్సు, బుద్ధి, ఇంకా అహంకారం గురించి చెప్పడం ఎందుకు, అందరికి ఉండిందే ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంటుందన్నమాట. సో మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది మనకు కనిపించకపోవచ్చు, కానీ మనం నమ్ముతాం అది. సో ఈ సూక్ష్మ శరీరమే మనకు కనిపించకపోవచ్చు. సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది కూడా భౌతికమే అండి, అది ఆధ్యాత్మికం కాదు. ఈ భౌతికంలో కూడా ఈ స్థరం వరకు మనకు కనిపించదు, కానీ ఆ, జనాలు నమ్ముతారు. సో ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక వస్తువు, ఆత్మ, ఆ, అది ఈ సూక్ష్మ శరీరం నుంచి కూడా మించిందనమాట. సూక్ష్మ శరీరమే నీకు కనిపించకపోతే నీకు ఆత్మ ఎలా కనిపిస్తుంది కదా. సో అలాగే ఈ పర్టికులర్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, 31st శ్లోక, 31వ శ్లోకంలో భగవంతుని యొక్క అంటే బేసికలీ విరాట రూపం యొక్క స్థూల శరీరం గురించి చెప్పారు. కానీ ఈ వరుసలో 32 వరుసలో భగవంతుని యొక్క సూక్ష్మ శరీరం గురించి చెప్తున్నారు. బేసికలీ విరాట రూపం, భగవంతుడు కాదు, విరాట రూపం యొక్క సూక్ష్మ శరీరం గురించి చెప్తున్నారు అనమాట. సో సో ఈ ఎలా కంపేర్ చేస్తారంటే, ఎలాగైతే మనకి గ్రాస్ బాడీ, సటల్ బాడీ అండ్ స్పిరిట్ సోల్ అండ్ సూపర్ సోల్. హరే కృష్ణ, హరే కృష్ణ. వీడియో స్టక్ అయిపోయింది.
ఫైన్. ఓకే. బట్ నేను కంటిన్యూ చేస్తుంటాను. వన్స్ ఇది జాయిన్ అయిన తర్వాత. ఫైన్. శ్రద్ధగా వింటూ ఉండండి. అటెంటివ్‌గా. ఎప్పుడు వీడియో ఓపెన్ అవుతే అప్పుడు అవుతుంది. ఓకే. సో, భగవంతుని యొక్క బేసికల్లీ విరాట్ రూపం యొక్క స్థూల శరీరం, సూక్ష్మ శరీరం గురించి చెప్తున్నారిక్కడ. ఆహ్, సో, ప్రభుపాద వారు ఏం రాస్తారంటే, యాక్చువల్లీ మన స్థూల శరీరం మన సూక్ష్మ శరీరం కూడా మనకెప్పుడు కనిపించదు. సో, మనం అంతా ఆహ్, మన విజనే అంత లిమిటెడ్ అన్నమాట. మన దృష్టి ఏదైతే ఉందో చాలా లిమిటెడ్. ఇది సూక్ష్మ శరీరం కూడా కనిపించదన్నమాట. సో, అటువంటిది భగవంతుని యొక్క రూపం గురించి చాలామంది డిబేట్స్ చేస్తుంటారు. అది యూజ్‌లెస్ అనేసి చెప్తారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆహ్ eternal spiritual form, which is conditioned only by his material contamination. Okay. The living being has its form beyond his subtlety, otherwise he could have repeated births. సో ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాని యొక్క పర్పస్ ఏంటి? ఈ సూక్ష్మ శరీరం అనేది భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఒకటే ఒక కారణం. ఆ కారణం ఏంటి అంటే ఈ ప్రస్తుతం ఏదైతే జన్మ ఉందో ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మ రావడానికి మెయిన్ కారణము మన సూక్ష్మ శరీరం అంట. ఎందుకు అంటే మన మనస్సు, బుద్ధి, అహంకారం ఏవైతే ఉన్నాయో అవి ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇవి కూడా ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అదే ఒక ఆత్మని క్యారీ చేసుకొని తీసుకొని వెళ్తుందన్నమాట. క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది నెక్స్ట్ బాడీకి. సో మన సూక్ష్మ శరీరంలో ఎటువంటి కోరికలుంటాయి, వాటిపైన దాన్ని బేసిస్ చేసుకొని నెక్స్ట్ బాడీ మనకిస్తారనమాట. సో అందుకనే సూక్ష్మ శరీరం అనేది దానిపైన వర్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇప్పుడు మనము చిన్న చిన్నగా భక్తి మార్గంలోకొచ్చాము. భక్తులవుతున్నాం. అందరూ ధోతి, కుర్తా, సారీ వేసుకుంటారు. ఇంకా తిలకం పెట్టుకుంటాము. సో, బయట నుంచి చూస్తే మనం భక్తులం అయిపోతామనమాట. కానీ లోపల నుంచి మాత్రం చాలా కష్టం. భక్తుడవ్వడం అంటే అంత ఈజీయా? మా ప్రభుజీ ఒకరున్నారు. సుందర్ శ్యాంప్రభు అనేసి. ప్రభుజీ అంటాను, ఒక్కొక్కరి సూక్ష్మ శరీరం ఫోటో తీసామనుకోండి, ఆహ్, ఆ ఫోటోల్లో ఒక్కొక్క భూతం కనిపిస్తదంట. దయ్యాల్లాగా కనిపిస్తారంట ఒక్కొక్కరు. సో, అంత డేంజరస్ ఉంటుందనమాట. ఎందుకంటే, మన మనసులో ఉండే కోరికలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా రిస్కీ. వాటి వల్లే మనము ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తాల్సొస్తుందనమాట. ప్రభుపాద అంటారు నీకు ఇంకా ఒక గులాబ్ జామున్ ఎక్స్‌ట్రా తినడానికి కోరిక ఉన్నా గూడా నీకు ఇంకో జన్మ ఎత్తాలని అంటారనమాట. సో, బేసికల్లీ మన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాన్ని గూడా మనం డివోటీ చేయాలి. ఎలా చేయాలి? బా సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఎస్పెషల్లీ మనస్సు ఏదైతే ఉందో దాన్ని గూడా మనం ఎప్పుడైతే కృష్ణ భావనామృతం చేస్తామో కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవుతామో అప్పుడే మనము భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అన్లెస్ వి స్పిరిచువలైజ్ అవర్ మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు గో బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడెడ్. సో అందుకనే రోజు మనం జపం చేస్తాము, రోజు క్లాస్ వింటాము. సో వీటి వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందో తెలుసా? మనం రోజు జపం చేసినాం అనుకోండి, మన మనస్సు ఈ నియంత్రణలోకి వస్తుందన్నమాట. మనస్సు, మైండ్. రోజు క్లాస్ విన్నాం అనుకోండి, మన బుద్ధి స్థిరంగా అవుతుందన్నమాట. సో ఈ 2 సరిగ్గా జరిగాయనుకోండి, మన అహంకారం ఏదైతే ఉందో అది కూడా నశించి
రైట్ టైప్ ఆఫ్ అహంకారంలోకి వస్తుందన్నమాట. సో బేసికలీ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతిరోజు మనం ఏదైతే చేసుకుంటామో, రోజు జపం చేసుకోవడం కానీ, భాగవతం క్లాస్ వినడం కానీ, అర్చ విగ్రహ సేవ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా జస్ట్ మనము చేయడానికి చేయకూడదు. ఎందుకు అంటే మనసు ఎప్పుడైతే పెట్టామో, ఆ మనస్సు ఎప్పటికి కూడా అలాగే ఉండిపోతుందన్నమాట. మనసు పెట్టి దాన్ని చేంజ్ చేయడానికి మనము ఎంతో ఎనర్జీ ఇవ్వాలన్నమాట. సో, అందుకని చాలామంది అంటారు చాంటింగ్ చేసిన తర్వాత బాగా అలసటగా వస్తుందనేసి. అలసట ఎందుకొస్తుంది అంటే ఎంతో ఎనర్జీ ఏదైతే ఉందో మన ఎనర్జీ అది బ మనస్సుని ఏమంటారు ఫోకస్ చేయడానికి మనం ఎంతో ట్రై చేస్తాం కాబట్టి. సో, అలా ట్రై చేయలేదు అంటే అది దానివల్ల ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా తక్కువగా వస్తుందనమాట. సో, అందుకని ధ్యానపూర్వకంగా జపం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓహ్! ధ్యానపూర్వకంగా చేయకుండా గూడా ఎఫెక్ట్ వస్తుందంటే వస్తుంది. కానీ చాలా చాలా తక్కువ. దానివల్ల ఎన్నో లైఫ్ టైమ్స్ తర్వాత మనకి ఫుల్ ఎఫెక్ట్ కనిపిస్తుందనమాట. అందుకనే ధ్యానపూర్వకంగా జపం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సటల్ బాడీ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దానిపైన యాక్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆహ్, సో ఎవరైతే కృష్ణ భావనతో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారో, చాలా సిన్సియర్‌గా చేస్తారో ప్రతిరోజు, వాళ్ళ లైఫ్‌లో ఒక స్పెషల్ ఎఫెక్ట్ వస్తుందనమాట. సో, వాళ్ళకింకా మొత్తం ఈ ఆహ్ ఆత్మ ఏదైతే ఉందో దాని యొక్క స్వరూపము అన్ని లెవెల్స్‌లో ఇది ఫా చూడొచ్చనమాట. అది వాటి యొక్క దాని యొక్క ఎఫెక్ట్. ఎంతైతే మనం స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ ఆధ్యాత్మిక యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎంత మనం చేసినామనుకోండి, ఫస్ట్ దాని ఎఫెక్ట్ సటల్ బాడీ సూక్ష్మ శరీరం పైన పడుతుంది. మనస్సు, బుద్ధి, అహంకారం పైన. దాని తర్వాత ఈవెన్ స్థూల శరీరం గూడా స్పిరిచ్యువలైజ్ అవుతుందనమాట. సో, ఈ ఏదైతే మన గ్రాస్ బాడీ ఉందో అది కూడా స్పిరిచువలైజ్ అయిపోతుందనమాట. అందుకనే మన పెద్ద పెద్ద మహారాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమాధి చేస్తారనమాట. సమాధి చేసినప్పుడు వాళ్ళ ఏదైతే భౌతిక కాయం ఉందనుకోండి, అది కాల్చరనమాట. భూమి కింద సమాధి చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ శరీరం కూడా ఆధ్యాత్మికం అయిపోయిందనమాట. ఎలాగైతే మనం వింటాము 'తుకారాం మహారాజ్' గురించి మీరు వినే ఉంటారు. మహారాష్ట్రలో చాలా ఫేమస్. తుకారాం మహారాజు జస్ట్ 500 ఇయర్స్ ముందే 500 సంవత్సరాల క్రితమే ఆయన అదే శరీరంలో భగవంతుని యొక్క వైకుంఠాన్ని చేరుకున్నారు. సో, అంటే ఆ శరీరం ఏదైతే ఉందో తన శరీరం, స్థూల శరీరం గూడా అది స్పిరిచువలైజ్ అయిపోయిందనమాట. సో, అది ఎలా పాసిబుల్ అంటే ఎప్పుడైతే మనము ఇంటెన్స్‌గా ప్రాక్టీస్ చేస్తామో స్పిరిచువల్ లైఫ్, అప్పుడు ఫస్ట్ సటిల్ బాడీ చేంజ్ అవుతుంది. సటిల్ బాడీతో పాటు గ్రాస్ బాడీ గూడా స్పిరిచువలైజ్ అవుతుందనమాట. సో, ఎవరి సటిల్ బాడీ అంటే ఆహ్, సూక్ష్మ శరీరం ఎవరిదైతే స్పిరిచువలైజ్ అయిపోతుందో, వాళ్ళకి వచ్చే జన్మ అనేది ఉండదనమాట. సో, వాళ్ళు ఈజీగా భగవంతుని యొక్క ధామం గురించి చేర్చుకోవచ్చు. సో, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో హ్మ్. సో, ప్రభుపాదుల వారు ఈ పొరపాటులో ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. ఈ ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆహ్, మన మనకెలాగైతే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ ఎలా అయితే 3 ఉన్నాయో, భగవంతునికి అలా ఎటువంటి డిఫరెన్స్ లేదంట. భగవంతుని యొక్క శరీరం ఏదైతే ఉందో, అది కూడా ఆధ్యాత్మికమే. మన స్థూల శరీరం ఏదైతే ఉందో భౌతికం, సూక్ష్మ శరీరం కూడా భౌతికమే. కానీ భగవంతుని యొక్క శరీరం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆధ్యాత్మికమే. అది చాలా పెద్ద డిఫరెన్స్ అన్నమాట. అందుకనే చెప్తారు. మనం ఎప్పుడు గూడా ఆహ్, మనం ఎప్పుడు కూడా భగవంతుడు అవ్వలేము. ఎందుకంటే మన బాడీ ఏదైతే ఉందో అది ఆహ్, కరెంట్‌లీ గ్రాస్ ఫార్మ్ ఉందన్నమాట. అంటే స్థూల స్థూల రూపంలో ఉంటుంది. బేసికల్లీ మెటీరియల్ ఫార్మ్ భౌతిక రూపంలో. సో, కానీ భగవంతుడు శరీరం మాత్రం ఆధ్యాత్మికం. శరీరమే కాదు, ఆయన ఏవైతే యాక్టివిటీస్ చేస్తారనుకోండి, ఆ లీలలన్నీ కూడా ఆధ్యాత్మికమే అన్నమాట. అందుకనే భగవంతుడు భగవద్గీతలో అంటారు, "జన్మ కర్మ చ మే దివ్యం
ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఓ అర్జున, నా జన్మ ఇంకా నా కార్యాలు, జన్మ కర్మ, ఈ రెండు కూడా ఎవరైతే క్లియర్గా అర్థం చేసుకుంటారో, ఇవి రెండు కూడా ఆధ్యాత్మికము, ఇవి నార్మల్ మానవ జన్మ, నార్మల్ జీవుడు ఎవరైతే జన్మిస్తారో వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అని ఎప్పుడైతే మనం ఆ తత్వం ద్వారా అర్థం చేసుకుంటామో, అటువంటి వాళ్ళకి నెక్స్ట్ జన్మ కూడా ఉండదని భగవంతుని చెప్తున్నాడు. సో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఇది మీరు రెడ్ బుల్ ఒక డ్రింక్ వస్తుంది, ఆ రెడ్ బుల్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసారనుకోండి, అందులో రెడ్ బుల్ తాగిన తర్వాత ఒక వ్యక్తికి వింగ్స్ వస్తాయన్నమాట, రెక్కలు వచ్చేస్తాయి, ఈజీగా ఎగరగలడని చెప్పేసి. సో ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక చిన్న పిల్లాడు ఏం చేశాడంటే, ఓ నేను కూడా రెడ్ బుల్ డ్రింక్ చేసి నేను కూడా ట్రై చేస్తానని చెప్పేసి రెడ్ బుల్ తాగిన తర్వాత 4th ఫ్లోర్ నుంచి జంప్ చేస్తాడంట. 4th ఫ్లోర్ నుంచి జంప్ చేస్తే ఏమవుతుంది? పాపం వాడికి రెక్కలు రాలేదు, వాడి ఎముకలు ఇరిగిపోయాయి. సో జస్ట్ 4th ఫ్లోర్ నుంచి జంప్ చేస్తేనే వాడికి ఎముకలు ఇరిగిపోయాయి. అటువంటిది కృష్ణ బలరాములు ప్రవశన మౌంటైన్, అది 92 మైళ్ళంట, అంత హైట్లో నుంచి జంప్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి ఒక స్క్రాచ్ కూడా రాలేదు బాడీ పైన. అంటే ఏంటి అర్థం? అంటే భగవంతుని యొక్క శరీరం ఏదైతే ఉందో అది మనలాగా స్థూల సూక్ష్మం లాగా ఇది భౌతికం కాదు, అది మొత్తం ఆధ్యాత్మికమే. సో అలా భగవంతుని యొక్క యాక్చువల్ రూపం ఏదైతే ఉందో, సచ్చిదానంద విగ్రహ రూపం, అది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమే, భౌతికం కాదు. కేవలం భౌతిక వ్యక్తుల కోసం, వాళ్ళ యొక్క కంఫర్ట్ కోసం ఈ విరాట్ రూపం గురించి చెప్పారు అంతే. కానీ విరాట్ రూపము భగవంతుడు చాలా డిఫరెంట్ కంప్లీట్లీ. భగవంతుని యొక్క రూపం చాలా 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 అద్భుతమైన రూపం. టైమ్ అండ్ అగైన్ భాగవతంలో కానీ వేరే స్క్రిప్చర్స్లో కానీ ఆ యొక్క రూపం గురించి ఎన్నో గ్లోరిఫికేషన్స్ చేస్తారనమాట మన ఆచార్యులు. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాసః కనక కపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాణ్వేనోర్ అధర సుధయా పూరయన్ గోపవృందైర్ బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి అని అంటారు. ఈ శ్లోకం అనేది చాలా చాలా స్పెషల్ శ్లోకం. ఈ శ్లోకం వినిన తర్వాతే శుకదేవ్ గోస్వామి అసలు శుకదేవ్ గోస్వామి లాగా తయారయ్యారంట. బేసికలీ శుకదేవ్ గోస్వామి ఇంతకుముందు పుట్టిన వెంటనే ఆయన బ్రహ్మవాదిలాగా పుట్టారనమాట. కానీ ఈ శ్లోకం విన వెంటనే ఆయన మనసు మైమరిచిపోయి, ఆయన అసలు ఈ రూపం గురించి చెప్తున్నారు, ఏంటి రూపము, దీని గురించి ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి ఆయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి వ్యాస మహర్షి నుంచి అడుగుతారనమాట, ఈ శ్లోకం ఏదైతే ఉందో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ వ్యక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వ్యాస మహర్షి కృష్ణుని లీలల గురించి చెప్తారనమాట. అప్పుడు ఆయన భక్తులు అవుతారు. సో బ్రహ్మవాది ఆయన భక్తులు అవుతారు ఈ శ్లోకం వినిన తర్వాత. అంత ఇంపార్టెంట్ శ్లోకం ఇది. కేవలము భగవంతుని యొక్క బ్యూటిఫుల్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో అలాగే రకరకాల వర్సెస్ వస్తాయన్నమాట. నౌ మీడ్యతే అబ్రవపుషే తడిదంబరాయ గుంజావతం పిచ్చల సన్ముఖాయ. ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట కృష్ణుని యొక్క గ్లోరిఫికేషన్లో, భగవంతుని యొక్క సుందరమైన రూపం ఎలా ఉంటుంది అనేసి. అలాగే బ్రాహ్మణ్ పత్నీస్ కూడా శ్యామం హిరణ్య పరిడిం వనమాల్య బర్హ సుధాతు ప్రబాల నటవేషమన వ్రతాంస్తే. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ వస్తాయి భగవంతుని యొక్క బ్యూటిఫుల్ ఫామ్ గురించి. సో ఈ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక రూపం ఏదైతే ఉందో, సచ్చిదానంద విగ్రహ రూపం, వాటి గురించి విన్న వాళ్ళకి ఈ విరాట రూపం అంటే అస్సలు ఇష్టమే ఉండదన్నమాట. ఏంటి విరాట రూపం, అంత మొత్తం భౌతికం గురించి చెప్తున్నారని చెప్పేసి వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. కానీ మరి భాగవతంలో ఎందుకు ఇచ్చారండి? భాగవతం అయితే అమలం పురాణం కదా, విరాట రూపం గురించి ఎందుకు ఇచ్చారు అంటే, ఎవరైతే భాగవతం చదువుతారో, ఈవెన్ భౌతిక వ్యక్తి కూడా భాగవతం చదివితే ఆయనకి రెలవెంట్గా కొద్దిగా ఉండాలని చెప్పేసి పెడతారనమాట. లేదనుకోండి, మొత్తం భగవంతుని యొక్క బ్యూటిఫుల్ ఫామ్ గురించి, సచ్చిదానంద విగ్రహం రూపం గురించి మాత్రమే ఇచ్చారనుకోండి, అటు భౌతిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఈ భాగవతం అయ్యో మాకొద్దు, ఈ పురాణం వద్దు, మా పురాణం మేము రాసుకుంటామని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పేసి భాగవతం ఏం చెప్తుందంటే కొద్దిగా విరాట రూపం గురించి కూడా చెప్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్యాంటోలో మీకు ఏమి ఎక్కువ రాదు, కానీ సెకండ్ క్యాంటో, థర్డ్ క్యాంటో శ్రీమద్ భాగవతంలో రకరకాల డిస్క్రిప్షన్స్ ఇస్తారు అన్నమాట విరాట రూపం గురించి. అట్లీస్ట్ అది వినిన తర్వాత కొద్దిగన్నా వాళ్ళు చదవడానికి కొద్దిగా ఇంక్లినేషన్ వస్తుంది ఈ భౌతిక వ్యక్తులకు. సో ఈ మెటీరియలిస్ట్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇంక్లినేషన్ ద్వారా ఇవి చదివారనుకోండి, దాని ద్వారా వాళ్ళ హార్ట్ ఏదైతే ఉందో హృదయ శుద్ధీకరణ అనేది అవుతుంది అనేసి ఆ ఉద్దేశంతో ఇది కొద్దిగా డిస్క్రైబ్ చేస్తారనమాట. కానీ టైమ్ అండ్ అగైన్ ఇప్పుడు మీరు చూస్తారు ఈ ఫస్ట్ క్యాంటోలో విరాట్ రూపం గురించి ఫస్ట్ ఇక్కడే వస్తుందన్నమాట. ఇక్కడే సూత గోస్వామి వెంటనే చెప్తున్నారు ఈ విరాట్ రూపం గురించి ఎక్కువ మీరు టెంప్ట్ అవ్వకండి, ఎందుకంటే ఇది భౌతిక రూపము, భగవంతుడి యొక్క సచ్చిదానంద విగ్రహం రూపం గురించి మళ్ళీ చెప్తాను, దానికి దీనికి మీరు పోలిక పెట్టుకొని చేయకండి అని చెప్పి చెప్తారనమాట. సరే విరాట్ రూపం అయితే ఉంది, కానీ విరాట్ రూపంని ఎలా వర్షిప్ చేస్తామండి? చాలా ఇంపాసిబుల్ కదా. ఎవరైతే భౌతిక వ్యక్తులు ఉంటారో వాళ్ళు నేను విరాట రూపమే నమ్ముకుంటాను అనుకునే వాళ్ళకి సరే నువ్వు నమ్ముతావు సరే, కానీ అది విరాట్ రూపంలో భగవంతుని యొక్క పూజ ఎలా చేస్తారు, మీరు ఎలా ఆరాధన చేయగలరు? దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదన్నమాట. అక్కడ వాళ్ళు ఇరుక్కుపోతారు. కానీ మనకు మాత్రం భగవంతుడు అర్చ విగ్రహ రూపంలో వస్తారు, కేవలం మన సేవ ఏదైతే ఉందో యాక్సెప్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో అది కూడా ఈ భౌతిక వస్తువులతోటే చేసిందే, అవునా? కొన్ని డీటీస్ ఏవైతే ఉన్నాయో అర్చ విగ్రహాలు వుడ్ ద్వారా చేసినవి అనమాట, కొన్ని మార్బుల్ ద్వారా చేసినవి, ఇంకొన్ని వచ్చేసి బ్లాక్ స్టోన్ ఉంటుంది. సౌత్ ఇండియాలో మీరు చూసుంటారు బాలాజీ విగ్రహం కానీ రకరకాల విగ్రహాలు బ్లాక్ స్టోన్తో చేసినవి. సో ఇలా స్టోన్, శాండ్, ఇంకా వుడ్ ఫామ్స్తో చేసినవి కూడా ఇవి కూడా భౌతికమే కదా ప్రభుజీ అని అంటే కాదు. శాస్త్రాలు క్లియర్గా ఏం చెప్తున్నాయి అంటే ఈ అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో అది విరాట రూపం లాగా భౌతికం కాదంట, అది కంప్లీట్గా సచ్చిదానంద విగ్రహ రూపమే. అయ్యో అదేంటి అలా అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు, మేము ఏదైతే చూస్తున్నామో అది స్టోన్ ఫామే చూస్తున్నాం కదా అని అంటారు. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ భగవంతుని యొక్క అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో అది తయారు చేయడానికి కొన్ని భౌతిక వస్తువులు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేస్తారో, ఎప్పుడైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో భగవంతుని ఆహ్వానిస్తారో ఈ విగ్రహ రూపంలో, అప్పుడు స్వయంగా భగవంతుడు వచ్చి అక్కడ నివసిస్తారంట. అందుకని ఎవరైతే ఇంట్లో భగవంతుని యొక్క అర్చ విగ్రహాలు పెట్టుకున్నారో, అలా కాకుండా ఇంకా ఇప్పుడైతే మనం టెంపుల్స్కి వస్తాం, ఇస్కాన్ టెంపుల్స్ కానీ ఏ టెంపుల్ అయినా సరే భగవంతుని యొక్క అర్చ విగ్రహ రూపం మనం ఎప్పుడైతే చూస్తామో ఎప్పుడు కూడా మనము అది మన చర్మ చక్షుల ద్వారా చూడకూడదంట. ఎందుకంటే చర్మ చక్షుల ద్వారా మనం చూసినాం అనుకోండి, మనకు అనిపిస్తుంది ఓ ఇది ఏదో స్టోన్ ఫామ్ లేండి, దీన్ని ఎందుకు వర్షిప్ చేస్తారు. కొంతమంది అంటారు భగవంతునికి ఒక స్టోన్ ఫామ్ ఇచ్చేసి మీరు డబ్బులని దానిపైన ఖర్చు పెడుతున్నారు, ఇంత అభిషేకం చేస్తున్నారు, ఇవి ఏమి అవసరమా ఇంత ఖర్చు పెట్టడం? ఇప్పుడు గౌర పూర్ణిమ, రేపు గౌర పూర్ణిమ ఫెస్టివల్ వస్తుంది. గౌర పూర్ణిమలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క అభిషేకం జరుగుతుంది. ఆదిలాబాద్లో కూడా చేస్తారు, మోస్ట్లీ చాలా బాగా చేస్తారు. సో ఇంత అభిషేకం చేస్తున్నారు, ఇన్ని పాలు వేస్తున్నారు, ఇంత పెరుగు, నెయ్యి ఇవన్నీ వేసి ఇంత ఖర్చు పెడుతున్నారే, ఏం అవసరం అని చాలా మంది అంటుంటారు అనమాట. సో ఇటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా అర్థం కాదనమాట ఈ భగవంతుడి యొక్క అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో సాక్షాత్ భగవంతుడే. ఇది ఒకసారి ఏమవుతుందంటే ప్రభుపాద వారితోటి వాళ్ళ శిష్యులు అంటారు, స్వామీజీ యాక్చువల్లీ వాళ్ళ శిష్యులు అన్నారు, ఆయన ప్రభుపాద వారు అడుగుతారనమాట వాళ్ళ శిష్యుల్ని, సో మీరు ఏదైతే అర్చ విగ్రహ రూపం చూస్తున్నారో అది అందులో కృష్ణుడు ఉన్నాడు కదా, సో కృష్ణుడు ఏ పాటలో ఉంటాడు అని అడుగుతారనమాట. సో మనకైతే ఆత్మ అనేది హృదయంలో ఉంటుంది,
అలాగే అర్చ విగ్రహ రూపంలో ఉండే కృష్ణుడు ఎవరైతే ఉన్నారో, సో ఎటువంటి ఒక బాడీ లిమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏ బాడీ పార్ట్స్ లో కృష్ణుడు ఉంటాడు అని అడిగితే వాళ్ళు అనుకుంటుంటారు, స్వామీజీ మాకు తెలిసి మోస్ట్లీ హృదయం ఎక్కడైతే ఉందో అక్కడ కృష్ణుడు ఉంటాడేమో అనేసి. వెంటనే ప్రభుపాద వారు అంటారు, ఆ అది చాలా తప్పు. భగవంతుడు ఈ పాటలో ఉంటాడు, ఆ పాటలో ఉంటాడు అని కాదు. ఈ రూపం ఏదైతే చూస్తున్నావో అది సాక్షాత్ భగవంతుడే. సచ్చిదానంద విగ్రహం. మనలాగా ఈ భగవంతుని యొక్క రూపం ఇది భౌతికము, దాని లోపల భగవంతుడు ఉన్నట్టు అది కాదు. ఈ రూపం ఏదైతే చూస్తున్నా అది సాక్షాత్ భగవంతుడే అన్నమాట. సచ్చిదానంద విగ్రహ రూపమే. సో దీనికి అర్థం చేసుకోవడానికి ప్రభుపాద గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. వెరీ అమేజింగ్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏం చెప్తారంటే, ఒక ఐరన్ రాడ్ తీసుకున్నారనుకోండి, ఐరన్ రాడ్ని మనము అగ్నిలోకి పెట్టామనుకోండి, ఫైర్లో ఐరన్ రాడ్ని ఫైర్లో పెట్టామనుకోండి, కొద్దిసేపటి తర్వాత అది బాగా వేడెక్కుతుంది అనమాట. వేడెక్కిన తర్వాత అది బ్లూ హాట్ అవుతుంది. బ్లూ హాట్ అయిన తర్వాత దాన్ని ఇంకా ఇంకా అలాగే పెట్టామనుకోండి, రెడ్ హాట్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, ఈ ఐరన్ రాడ్ ఏదైతే ఉందో, ఐరన్ రాడ్ తన ప్రాపర్టీస్ని వదిలేసి ఈ అగ్ని యొక్క ప్రాపర్టీస్ని తీసుకుంటుంది అనమాట. సో బేసికలీ ఐరన్ రాడ్ని చాలాసేపు పెట్టామనుకోండి, అది యాజ్ గుడ్ యాజ్ ఫైర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అగ్నిలాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అంటే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రభుపాద వారు ఏమంటారంటే, ఈ భగవంతుడి యొక్క అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో, మనకు కనిపించడానికి భగవంతుడి రూపంలో వస్తాడు, భౌతిక రూపంలాగా వస్తారు. కానీ ఇది మొత్తం ఎప్పుడు స్పిరిచువల్ హౌస్ అవుతుంది అంటే, ఎప్పుడైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన టచ్లోకి వచ్చి ఆ అర్చ విగ్రహ రూపం కూడా మొత్తం స్పిరిచువలైజ్ అయిపోతుంది అనమాట. బేసికలీ ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ అయినప్పుడు ఈ అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో మొత్తం ఆధ్యాత్మికం అవుతుంది అనమాట. సో అందుకని మనము భగవంతుని యొక్క దర్శనం ఎప్పుడైతే చేసుకుంటామో మనము ప్రాక్టికల్ ఏడవాలి, అయ్యో భగవంతుడా నేను ఈ కళ్ళతో నేను చూడలేను ఎప్పుడు కూడా, అటువంటిది నా నా వంటి వాళ్ళకు కూడా మీరు ఇంత కృప కలిగిస్తున్నారు, ఇటువంటి ఆ ఫామ్లో వచ్చి నాకు దర్శనం ఇస్తున్నారని చెప్పేసి మనం ఏడవాలి. ఎందుకంటే భగవంతుడికి అవసరమే లేదు అసలు రావడానికి, కానీ సంహౌ మనకు కృప చూపించడానికి ఆయన ఈ రూపంలో వస్తారనమాట. సో అర్చ విగ్రహ రూపం ఒకటి, అలా కూడా భగవంతుని యొక్క ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ కూడా భగవంతుడే అంట. సో దెర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ లార్డ్ అండ్ లార్డ్స్ ఫోటో. సో అందుకని భగవంతుని యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కింద పారేయడం కానీ డస్ట్బిన్లో పారేయడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే భగవంతుని యొక్క ఫోటో సాక్షాత్ భగవంతుని లాగే చూడాలి కాదు, భగవంతుడే అనమాట. దెర్ ఇస్ నో డిఫరెన్స్. రీసెంట్గా మా టెంపుల్లో భక్తి పద్మ సౌరభ ప్రచారక మహారాజ్ వచ్చారు. సో మా టెంపుల్లో ఆయన ప్రవచనం ఇచ్చినప్పుడు సండే ఫీస్ట్ లెక్చర్ అప్పుడు ఆల్టర్ అయితే క్లోజ్ అయిపోయింది 1 గంటకి, బట్ లెక్చర్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఆ లెక్చర్ మొత్తం కూడా మహారాజు అర్చ విగ్రహాల గురించి ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ లెక్చర్ ఇచ్చారు. సో ఆయన మాకందరికి ప్రశ్న వేసినారనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది చైతన్య మహాప్రభు యొక్క ఫోటో, ఎంతమంది నమ్ముతారు ఈ చైతన్య మహాప్రభు ఫోటో అనేసి అంటే అందరు రేసేసారనమాట. సో అప్పుడు మహారాజ్ అంటారు, ఇది చైతన్య మహాప్రభు ఫోటోయే కాదు, ఇది సాక్షాత్తు చైతన్య మహాప్రభుయే అనే చెప్తారనమాట. సో చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఇవన్నీ ఆధ్యాత్మిక స్థలంలో చూడడానికి మనం నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే మనము భౌతిక స్థలంలోనే ఉండి మన కంటామినేటెడ్ ఇంటెలిజెన్స్ మైండ్ ద్వారా మనం ఎప్పుడైతే భగవంతునికి మెజర్ చేయడానికి భగవంతుని ట్రై చేస్తామో చూడడానికి మెజర్ చేయడానికి, సో అది చాలా డేంజరస్ పాత్ అనమాట. అందుకని మనము చాలా కేర్ఫుల్గా రోజు శ్రద్ధతో వింటూ మనం ఏదైతే వింటున్నామో ఆ జ్ఞానం ద్వారా మనం ప్రతి ఒక్కటి చూడాలన్నమాట. భగవంతుడినే కాదు, ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తామో అది కేవలం మనము ఈ జ్ఞానం ద్వారానే చూడాలన్నమాట. అప్పటికి కానీ మన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది స్పిరిచువల్ అవ్వదన్నమాట.
సో అది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాల్సింది. సో అలాగే నెక్స్ట్ వర్స్ మాతాజీ చదివారు. యత్రేమే సదసద్రూపే ప్రతిసిద్ధే స్వసంవిద అవిద్యయాత్మని కృతే ఇది తద్ బ్రహ్మ దర్శనం. సో ఇందులో కూడా సేమ్ థీమ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. సో ఇందులో ఈ పర్పట్లో ప్రభుపాదుల వారు జీవన్ ముక్త స్టేజ్ గురించి చెప్తారనమాట. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. జీవన్ ముక్త స్టేజ్ అంటే బేసికలీ ఎవరైతే ఈ భౌతిక స్థరం నుంచి పైకి వెళ్తారో సో మొత్తం వాళ్ళకి అన్ని ఆధ్యాత్మికంగా అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళ శరీరము, వాళ్ళ మనస్సు, బేసికలీ స్థూల సూక్ష్మ శరీరాలు, ఇంకా ప్రతి ఒక్కటి అన్నీ కూడా వాళ్ళకి ఆధ్యాత్మికంలాగా కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే వాళ్ళు ఈ ప్రపంచం ఎప్పుడైతే చూస్తారో ఈ ప్రపంచాన్ని కూడా వాళ్ళు ఆధ్యాత్మికంలాగే చూస్తారంట. అదేంటి ప్రభుజీ ఇది ఈ ప్రపంచం ఏదైతే ఉందో భౌతిక ప్రపంచం కదా, ఆధ్యాత్మిక ప్రపంచం వేరు కదా అంటే, ఈ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో మహాత్ములు, మహాత్మానస్తు మాం భారత దైవీం ప్రకృతం ఆశ్రిత. సో ఇటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని కూడా స్పిరిచువల్ వరల్డ్ లాగే చూస్తారంట. ఇది భౌతిక ప్రపంచం లాగా చూడరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భక్తివినోద్ ఠాకూర్ అంటారు, ఆ, ఈ ప్రపంచం ఏదైతే ఉందో నాకు స్పిరిచువల్ వరల్డే, దీనికి వైకుంఠానికి నాకు ఎటువంటి తేడా ఏం కనిపించట్లేదు అని అంటారు. ఎందుకు అలా చూడగలుగుతున్నారంటే బేసికలీ ఆయన అంత భక్తి చేసినప్పటికీ మొత్తం ఆయన విజన్ కానీ ఆయన బాడీ కానీ అన్ని కూడా స్పిరిచువలైజ్ అయిపోతాయి అన్నమాట. సో మనం కూడా ఈ స్పిరిచువల్ విజన్ లాగా ఎలా చూడొచ్చు ఈ ప్రపంచాన్ని, మనం కూడా ఆ స్థరానికి వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాలన్నమాట. సో ఎలా మొదలు పెట్టాలి? ఒకసారి ప్రభుపాదుల వారి శిష్యుడు ఒకడు అడిగారనమాట. ప్రభుపాదుల వారిని ఏమడిగారంటే, ప్రభుపాద్ మీరు అన్నారు శుద్ధ భక్తుడు ఎవరైతే ఉన్నారో మహాత్ములు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా కృష్ణమయం అయిపోయి చూస్తారు అంటే దానికి అర్థం ఏంటి? ప్రతి ఒక్క చోట వాళ్ళు కృష్ణుని చూడగలరా అని అంటే, సో ప్రభుపాద వారు అంటారు, యాక్చువల్లీ స్పీకింగ్ వాళ్ళు ఏదైతే ఉందో ప్రతి ఒక్క వస్తువు కానీ ప్రతి ఒక్క విషయం కానీ అన్నీ కూడా భగవంతుని యొక్క కనెక్షన్లో చూస్తారనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఇస్తారు ప్రభుపాద వారు. ఇప్పుడు నువ్వు ఈ నా స్పెక్టకల్స్ చూస్తున్నారు, ఈ స్పెక్టకల్స్ చూస్తూనే నీకు ఏం గుర్తొస్తుంది అంటే, ఆయన అంటాడు ఈ స్పెక్టకల్స్ ఏవైతే ఉన్నో అది చూస్తూనే నాకు వెంటనే మీ యొక్క స్మరణ కలుగుతుంది అని అంటారు అనమాట. అంటే బేసికలీ వెన్ ఐ సీ యువర్ స్పెక్టకల్స్ ఐ రిమెంబర్ యూ. సో సిమిలర్లీ the great devotees when they see everything in connection with Krishna they remember Krishna. సో అలా వాళ్ళు మొత్తం కృష్ణమయమై చూస్తారనమాట. సో మనం కూడా ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పటి నుంచే మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఏదైతే సరే ప్రతి ఒక్కటి కూడా శాస్త్ర చక్షు ద్వారా మనం చూసామనుకోండి అది ఈజీగా మనకు అర్థం అవుతుంది అనమాట. సో చాలా డిఫికల్ట్ అయితే ఏం లేదు, చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో ఒకసారి ప్రభుపాదుల వారు అంటారు, ఆయన జస్ట్ వాళ్ళ శిష్యులకి ఎంతో పెద్ద శాస్త్రాల పైన ప్రవచనాలు ఇచ్చి ఏం నేర్పించలేదు, మొత్తం ఈ ప్రపంచాన్ని చూపిస్తూ వాళ్ళకి శాస్త్రం ద్వారా కనెక్ట్ చేసి వాళ్ళకి మొత్తం నేర్పించారనమాట. సో ఒకసారి ఏమవుతుందంటే మార్నింగ్ వాక్లో వెళ్తున్నప్పుడు ప్రభుపాద వారు ఒక ఎండిపోయిన గడ్డి పరకని చూపిస్తారనమాట. సో దాని పక్కనే ఫ్రెష్ గ్రాస్, డ్రై గ్రాస్ రెండింటి చూపిస్తారనమాట. సో వెంటనే ప్రభుపాద వారు చూపించి శిష్యులను అడుగుతారు, ఏం నేర్చుకున్నారు దీని నుంచి అని అంటే, శిష్యులు అంటారు, ఇదేంటి వెట్ గ్రాస్ డ్రై గ్రాస్ ఏం నేర్చుకుంటాం మాకేం అర్థం కాలేదని అంటే, అప్పుడు ప్రభుపాద వారు అంటారు, ఈ గ్రాస్ ఏదైతే ఉందో గడ్డి పరక అది ఫ్రెష్గా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ఈ భూమితో కాంటాక్ట్లో ఉంటుందో. ఎప్పుడైతే ఈ భూమి నుంచి కాంటాక్ట్ వదులుకుంటుందో బేసికలీ రూట్స్ ఏవైతే ఉన్నా అవి కట్ అయిపోతాయో అప్పుడు వెంటనే అది ఎండిపోతుంది అనమాట. సో సిమిలర్లీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క కాంటాక్ట్లో ఉంటామో అప్పుడు మనము ఫ్రెష్గా ఉంటాం. కానీ
ఎప్పుడైతే మన కాంటాక్ట్ వెళ్ళిపోతుంది అనుకోండి, వెంటనే మనం డ్రై అయిపోతాం జీవితంలో అనేసి చెప్తారు అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కృష్ణ కాన్షియస్, యూఆర్ ఆల్వేస్ ఎవర్ ఫ్రెష్. బట్ వన్స్ యూ కట్ యువర్ కనెక్షన్ విత్ కృష్ణ, దెన్ యూ బికమ్ వెరీ డల్ లైక్ ద మ్యాటర్ అనేసి చెప్పేసి చెప్తారు. చాలా రకరకాల విషయాలు ఏదైతే చూస్తారో ఈ ప్రపంచంలో అన్నీ కూడా సిద్ధాంతంతో కనెక్ట్ చేసి మనం చూడొచ్చు అనమాట. సో ఇట్స్ నాట్ హైలీ ఇంపాసిబుల్, క్వైట్ పాసిబుల్ అనమాట. ఓకే ఫైన్, ఇక్కడ స్టాప్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, జస్ట్ 10 minutes వరకు. ఎస్ మాతాజీ. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. చెప్పండి మాతాజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. పోయినసారి చెప్పినప్పుడు కూడా ప్రభుపాద వారి ఉదాహరణలతో చాలా అర్థమయ్యేలాగా చెప్పారు. ఈసారి కూడా చాలా బాగుంది ప్రభుజీ. అసలు సూక్ష్మ రూపము ఎంత డేంజరో చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అది ఫోటో తీస్తే దయ్యాలు భూతాలు కనబడతాయని. నిజమే ప్రభుజీ. ప్రతి ఒక్కరి లోపల ఉండేదే ఎంత డేంజర్, స్థూల రూపం కన్నా సూక్ష్మ రూపం ఎంత డేంజర్ అర్థమవుతుంది ప్రభుజీ. అది చాలా వివరంగా మాకు ప్రభుపాద ఉదాహరణలతో మంచిగా చెప్పారు ప్రభుజీ. మీకు తెలుగు రాదని అంటారు ప్రభుజీ, ఎంత బాగా చెప్తున్నారు ప్రభుజీ. అసలు మాకు మీరు చెప్తుంటే ఇంకా బాగా వినాలనిపిస్తుంది ప్రభుజీ. చాలా వర్డ్స్ ఇంగ్లీష్ లోనే చెప్తున్నాను మాతాజీ, అలా అర్థం కావట్లేదు. లేదు లేదు ప్రభుజీ, ఎక్స్ప్లెయిన్ మీరు చేయాలి. అసలు మా కోసం ఇంత కష్టపడి చెప్పేందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఇలాగే మాకు మళ్ళీ మంచి మంచి క్లాసులు చెప్పాలి ప్రభుజీ. హ్యాపీ మీ ప్రభుజీ. అందరి ఆశీర్వాదంతో క్లియర్ గా తెలుగులో 1 day ప్రవచనం ఇవ్వచ్చు మరి. చూద్దాం. అంటే ప్రభుజీ, ఇప్పుడు ఆ విరాట్ రూపం అనేది భగవంతుని నమ్మని వాళ్ళకు భగవంతుడు చూపించినట్లే కదా ప్రభుజీ. అది అవతారం కింద మనం తీసుకోకూడదు, అది భౌతికం. కరెక్ట్. ఓకే కరెక్ట్. ప్రభుజీ. ఓకే, అంటే అక్కడ అర్జునునికి చూపించింది కూడా మనందరి వేలో చూపించడానికి అర్జున్ అలా అడిగారు కదా ప్రభుజీ, కరెక్ట్. భగవద్గీతలో కూడా. కరెక్ట్. భగవంతుడు ఒక్క నిమిత్తం లాగా యాక్ట్ చేశారనమాట, హరే కేవలం కృష్ణ. మన కోసం. సో ఆ, కానీ ఆ రూపం ఏదైతే చూపించారో విశ్వరూప దర్శనం, అది కూడా భౌతికమే అనమాట. సో అది ఓకే బేసికలీ భగవంతుని యొక్క అవతారం లాగా చూడకూడదు అనేసి. ఓకే. అంటే ప్రభుజీ యశోదమ్మకు చూపించారు, దుర్యోధనికి ఎప్పుడు చూపించారు ప్రభుజీ? దుర్యోధనుడికి అంటే యుధిష్ఠిర్ మహారాజ్ ఏం చేస్తారంటే, ఈ యుద్ధం ఎందుకు అనవసరంగా ఆ, శాంతి దూతలాగా పంపిస్తారనమాట కృష్ణుడిని. నువ్వు వెళ్ళి కొద్దిగా పీస్ ట్రీటైజ్ చేసేసి దాని ద్వారా యుద్ధం అవ్వకుండా కూడా అట్లీస్ట్ మాకు జస్ట్ ఒక 5 villages కూడా వచ్చినా మేము హ్యాపీగా ఉండిపోగలము. కానీ ఈ యుద్ధం ఎందుకు అన్నెసెసరీగా అని చెప్పేసి యుధిష్ఠిర్ మహారాజు రిక్వెస్ట్ చేస్తే శ్రీకృష్ణ భగవానుడు వెళ్తారనమాట. హస్తినాపురానికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు దుర్యోధనుడికి. అప్పుడు ఆయనకు అర్థం కాదనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుడు భగవంతుణ్ణి పట్టుకొని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళ సైనికులు పిలుస్తారో అరెస్ట్ చేయడానికి భగవంతుణ్ణి, అప్పుడు భగవంతుడు ఈ ఇంకొక విశ్వరూప దర్శనం చూపిస్తారనమాట. సో ఆ దర్శనం చూస్తూ మొత్తం అందరు ఎవరైతే చూస్తున్నారో ఆ దర్శనాన్ని అందరూ మైమరిచిపోతారు. ఆఖరికి ధృతరాష్ట్రుడు కూడా గుడ్డివాడు కాబట్టి అందరూ అంటారు, సంజయుడు అంటాడు, అయ్యో భగవంతుడు విశ్వరూప దర్శనం కనిపిస్తుంది అంటే, అయ్యో నేను గుడ్డివాడు, నేను చూడలేనే అని చెప్పేసి ఆయన భగవంతునికి మొక్కుకుంటాడు అనమాట. అయ్యా అయ్యా నాకు కూడా కొద్దిగా అట్లీస్ట్ ఈ దర్శనం చేసుకోవడానికైనా చూపి ఇవ్వంటే వెంటనే భగవంతుడు చూపి ఆయనకి ఇస్తారనమాట. ఆయన దర్శనం చేసుకుంటూనే ఆ ధృతరాష్ట్రం మళ్ళీ ఇంకో కోరుకుంటాడు అనమాట. ఇప్పుడు వెంటనే నా చూపు ఏదైతే ఉందో తీసేసేయి, ఎందుకంటే మీ రూపం ఏదైతే చూసానో అదే కావాలి, ఇంకా మిగతావి ఏం చూడదలుచుకోలేదని చెప్పేసి. సో ధృతరాష్ట్రుడు కూడా చూస్తాడు, అందరు చూస్తారు. అప్పటికి కూడా కొంతమంది దుర్యోధనుడు అండ్ సమ్ పార్టీ వాళ్ళకి అప్పటికి కూడా అర్థం కాదనమాట. ఈ కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో మాయావి కాదు, ఈయన సాక్షాత్ భగవంతుడు, ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలని చెప్పేసి కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే వాళ్ళు మెటీరియలిస్ట్ కాబట్టి, బేసికలీ డీమన్స్. సో దానివల్ల అర్థం కాదు వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. గులాబ్ జామున్ కోరిక ఉంటే కూడా అది కూడా కోరిక అని చెప్పారు ప్రభుపాద వారు. చాలా సందేశాలు ప్రభుజీ. కరెక్ట్. ఎన్ని ఓకే జన్మలు ప్రభుజీ. ఎత్తాలో మరి. అదే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. రేణుక మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ధన్యవాదాలు. చా చాలా బాగుంది ప్రభుజీ, మీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. మంచిగా మంచిగా అర్థం అవుతుంది ప్రభుజీ. మా పాప కూడా వింటున్నారు ప్రభుజీ. మీరు మంచిగా ఇండివిజువల్ గా చెప్పినట్టు మంచి అండర్స్టాండింగ్ లో చెప్తున్నారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అయితే ఇప్పుడు ఇది చెప్పారు కదా ప్రభుజీ, అదే అగ్నిలో అదే ఐరన్, అది నేను అర్థం చేసుకోలేకపోయా ప్రభుజీ. ఓకే, ఇది మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చేయొచ్చు. ఐరన్ రాడ్ ఏదైతే ఉందో, ఒక ఐరన్ రాడ్ని తీసుకొని మనం అగ్నిలో పెట్టామనుకోండి, చాలాసేపు వరకు అలాగే పెట్టామనుకోండి, ఆ ఐరన్ రాడ్ ఏదైతే ఉందో అది కూడా అగ్నిలాగా యాక్ట్ చేస్తుంది అనమాట. కరెక్టే కదా? అది కొద్దిసేపు పెట్టినా కూడా మనం వెంటనే మనం టచ్ చేస్తాం అనుకోండి, మన చేయి కాలుతుంది కదా. సో అలాగే కంటిన్యూస్గా పెట్టామనుకోండి, అది యాక్చువల్గా అగ్నిలాగే యాజ్ కూడా ఫైర్ అని అంటారు అనమాట. అంటే ఫైర్ లాగే యాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మన భౌతిక శరీరం కానీ బేసికలీ స్థూల ఆర్ సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే కాన్స్టాంట్గా ఆధ్యాత్మిక వస్తువుకి టచ్లో ఉంటాయో, కృష్ణనామ రూప గుణ లీల ద్వారా, కృష్ణ నామ అండ్ కథ మెయిన్లీ ఈ రెండు యొక్క అసోసియేషన్లో ఉంటాయో, అప్పుడు ఇవి కూడా స్పిరిచువలైజ్ అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి ఏం ఎందుకు చెప్పాను ఎగ్జాంపుల్ అంటే, అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో అది ఒక రాయిలాగా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా ఆధ్యాత్మిక రూపం రాయి కాదని చెప్పేసి దాని నుంచి ఈ అనాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఎందుకు అది ఆధ్యాత్మిక రూపం, భగవంతుని యొక్క రూపం, స్వయంభూ రూపం అని ఎందుకు చెప్పామంటే, భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో భగవంతుణ్ణి ఆహ్వానిస్తారనమాట. దయచేసి మీరు ఈ రూపంలో రండి అని చెప్పేసి. అప్పుడు ఈ స్టోన్ ఏదైతే ఉందో, ప్రాణ ప్రతిష్టకు ముందు స్టోన్ లాగా కనిపించచ్చు, కానీ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత సాక్షాత్ భగవంతులాగే అనమాట. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని చెప్పేసి అని అంటారు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భద్రాచలంలో ఇస్కాన్ టెంపుల్ రావాలని శుద్ధ భక్తులు మీరు ప్రార్థించండి ప్రభుజీ. మేము సిద్ధ భక్తులం కాదు. మీరు అమ్మో మీరంతా ఎంత బలంగా కోరుకుంటే అంత ఈజీగా అన్ని అయిపోతాయి. హరే కృష్ణ. చాలా మంది క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. హోస్ట్ ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరు సెలెక్ట్ చేసుకుని అర్థం కావట్లేదు. మేబీ 1 or 2 క్వశ్చన్స్ తీసుకుంటాం, తర్వాత నేను కూడా వెళ్ళాలి భాగవతం క్లాస్కి. జస్ట్ ప్రవచనం ఇస్తే అందరు అంటారు ప్రవచనంలో ఎక్స్పర్ట్ అయిపోతావు కానీ వినడంలో ఎక్స్పర్ట్ అవ్వాలని చెప్పేసి చెప్తారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అంటే ప్రభుజీ ఇక్కడ మీరు చెప్పారు కదా ప్రభుజీ, విశ్వరూపం గురించి యుద్ధ భూమిలో అర్జునునికి దుర్యోధనకి చూపించినట్టు, అది భౌతిక రూపంలో అన్నారు కదా ప్రభుజీ. అది నాకు డౌట్ వచ్చింది. ఈలోగా సుజాత మాతాజీ అడిగారు కదా ప్రభుజీ, కొంచెం క్లియర్ అయింది. ఇప్పుడు ఏదైతే మీరు ఐరన్ రాడ్ గురించి తన సహజ గుణాన్ని కోల్పోయి అగ్ని యొక్క గుణాన్ని అది సంతరించుకుంటుందో అని చెప్పారు కదా ప్రభుజీ ఐరన్ గురించి. అంటే ప్రభుజీ ఫర్ ఎగ్జాంపుల్ మేము మామూలుగా ఇప్పుడు ఉన్న భౌతికమైన కోరికలు వీటన్నిటిని కోల్పోయి ఆధ్యాత్మికతగా వెళ్ళినప్పుడు అంత సంతరించుకుంటాను ప్రభుజీ, అంత భక్తి. లాస్ట్ స్టేట్మెంట్ రిపీట్ చేయరు మాత్రం. ప్రభుజీ ఇప్పుడు ఐరన్ గురించి చెప్పారు కదా ప్రభుజీ. ఏదైతే ఐరన్ తన సహజ గుణాన్ని కోల్పోయి అంటే అగ్నిలో పెట్టినప్పుడు అగ్ని యొక్క గుణాలనే తీసుకుంటుంది. కరెక్ట్. అలాగే మేము ఏదైతే భౌతిక కోరికలతో ఇలా మీరు చెప్పారు కదా ప్రభుజీ, మా స్థూల శరీరం ఏ భూతాలతో కోరికలతో ఎలా ఉంటుందో అదంతా కోల్పోయి అంటే ఇంకా శుద్ధ భక్తులుగా అవుతామని కదా ప్రభుజీ దాని మీనింగ్. కరెక్ట్. ఎప్పుడైతే మనం ఇంటెన్స్ గా ప్రాక్టీస్ చేస్తామో కృష్ణ కాన్షియస్నెస్, అప్పుడు ఆటోమేటిక్గా స్లోలీ మన ఏవైతే ఫస్ట్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో జనాల పట్ల, ఈ వస్తువుల పట్ల, ఇవన్నీ ఫస్ట్ అవి వెళ్ళిపోతాయి అన్నమాట. దాని తర్వాత స్లోలీ ఫస్ట్ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మైండ్ పైన పడుతుంది అనమాట. మైండ్ సెటిల్ బాడీ ఏదైతే ఉందో సూక్ష్మ శరీరం, అది ఆధ్యాత్మికం అవుతుంది అనమాట. దానికోసం మనం చాలా ట్రై చేయాలి. అది ఎన్ని సంవత్సరాలు ఎందుకు జన్మలు కూడా పట్టొచ్చు మన ఇంటెన్సిటీని బట్టి. సో మన
సటల్ బాడీ, సూక్ష్మ శరీరం ఎప్పుడైతే ఆధ్యాత్మికం అవుతుందో ఆటోమేటిక్గా ఈ భౌతిక శరీరం కూడా బేసికలీ అది కూడా కన్సిడర్డ్ యాజ్ స్పిరిచువల్ అన్నమాట. అంటే అది కూడా ఆధ్యాత్మికం లాగే భావిస్తారు. చాలా బాగుంది ప్రభుజీ, ఎగ్జాంపుల్ చాలా బాగుంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే ప్రభుపాద కృష్ణ. వారి ఎగ్జాంపుల్. హరే కృష్ణ. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ టైం మళ్ళీ మేబీ చాలా క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. ఎస్, హోస్ట్ సెలెక్ట్ చేస్తారా లేకపోతే ఎలా? హరే కృష్ణ ప్రభుజీ, దండం ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అది ఇప్పుడు మనము విగ్రహాలు చేయించినప్పుడు ప్రారంభం చేసినప్పుడు వస్తాయి కదా ప్రభుజీ, మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదా ప్రభుజీ, చిన్న చిన్నవి మామూలుగా మనం పూజ చేసుకుంటాం కదా, మనం అక్కడ భగవంతుడు ఉన్నాడని భావించి పూజ చేస్తాం కదా, అప్పుడు భగవంతుడు ఉన్నట్టే కదా ప్రభుజీ మనకి. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. నేను అన్నాను ప్రాణ ప్రతిష్ఠ అవ్వకపోయినా కూడా, యాక్చువల్లీ ఒక మహారాజ్ అంటారు ప్రాణ ప్రతిష్ఠ అవ్వకపోయినా కూడా మన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో మన చేతనని బట్టి భగవంతుడు రెసిప్రొకేట్ చేస్తారనమాట మనతోటి. సో ఒక పర్టికులర్ స్టోన్ ఫామ్ ఉంది, ఆ విగ్రహ రూపం ఉంది, దానిని చూసి నేను భగవంతుని గుర్తుపెట్టుకు భగవంతుని యొక్క స్మరణ కలుగుతుంది, దాన్ని వర్షిప్ చేసుకొని నేను భగవంతుని లాగా చూశాను అనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే రెసిప్రొకేట్ చేస్తారనమాట ఆర్చ విగ్రహ రూపం కూడా. సో ఇంట్లో ఉన్న విగ్రహాలే కాదు, నేనేమన్నానంటే ఫోటోలు కూడా భగవంతుని నుంచి నాన్ డిఫరెంట్ అన్నమాట. సో అంత స్పెషల్. సో భగవంతుడు అనేవారు చాలా కృప కలిగిన వారు అనమాట. అట్లీస్ట్ ఏదో ఒక ఫామ్ లో నన్ను ఎట్లో ఒకట్లా వర్షిప్ చేసుకో అని చెప్పేసి చాలా ఎంతో ఎక్స్టెండ్ అవుతున్నాడు భగవంతుడు మరి. అంటే మన మనసులో భగవంతుడి రూపం ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రభుజీ. కరెక్ట్. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. క్లాస్ దాంతో పాటు మనము ఎంత సేవ చేస్తే అంత మంచిది అనమాట. అర్చ విగ్రహ యొక్క సేవ, అర్చ విగ్రహ యొక్క సేవ చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది మన మైండ్ పైన కూడా. సో ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ ఫామ్ ఏదైతే ఉందో అది క్లియర్గా. మీరు వీడియో చూసారా? గోపాలకృష్ణ మహారాజ్ ప్రతిరోజు అర్చ విగ్రహ యొక్క ఆరాధన చేస్తారనమాట. కానీ ఒకసారి ఏమైందంటే ఒక వీడియో వచ్చింది, మహారాజ్ భగవద్ధాంకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేశారనమాట. సో ఆయన పడుకున్నప్పుడు ఆయన డ్రీమ్స్ లో కూడా ఆయన భగవంతుని యొక్క అర్చ విగ్రహాన్ని చేస్తున్నారు, అర్చ విగ్రహ యొక్క ఆరాధన చేస్తున్నారు అనమాట. చామర చేయటం కానీ, భగవంతునికి ఆరతి ఇవ్వటం కానీ, ఇవన్నీ ఆయన పడుకున్నప్పుడు కూడా ఆయన కళల్లో కూడా ఆయనకి భగవంతుడే కనిపిస్తున్నాడు. సో అంత ఇంటెన్స్గా ఆయన ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆయనకి కళ్ళల్లో కూడా ఆయనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో అది ఇంపాసిబుల్ అనే టాస్క్ అనేది కాదు, చాలా ఈజీ. ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేసామనుకోండి ఈజీగా అవుతుంది, అది మనతో పాటు కూడా అవ్వచ్చు. ఒక సీనియర్ ప్రభుజీ ఉన్నారు, నేను పేరు చెప్పను. సో మా ప్రభుజీ ఉన్నారు, ఆయన రోజు ఒక 5 to 6 లెక్చర్స్ ఇస్తారు. ఆయన ఒక్కొక్క లెక్చర్ ఒక గంట సేపు, గంటన్నర పాటు లెక్చర్స్ ఇస్తారు. ఆయన ఇన్ని లెక్చర్స్ ఇచ్చేటప్పటికి రాత్రి పడుకున్న తర్వాత కూడా ఆయన ప్రవచనమే ఇస్తున్నాడు కళ్ళల్లో. సాక్షాత్ మేము చూసాం అది, బాబోయ్ మేమైతే షాక్ అయిపోయాము. ఈయనేంటి క్రిస్టల్ క్లియర్ కృష్ణ కాన్షియస్ ఫిలాసఫీ మాట్లాడుతున్నారు ఆయన, భగవంతుని యొక్క లీల గురించి చెప్తున్నారు అనమాట. సో మాకు అనిపించింది, ఓ ఇది ఏది జస్ట్ శాస్త్రాలు ఏదో పైన ఇచ్చినట్టున్నది కాదు, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా. ఎవరైతే అది ప్రాక్టీస్ చేస్తారో ఇట్స్ క్వైట్ పాసిబుల్. నాకు ఈజీగా అర్థమైపోయింది ఆయన ఎందుకు ఇలా ఇవ్వగలనని చెప్పేసి. ఎందుకంటే నేను 1 సంవత్సరం పాటు టీచింగ్ జాబ్ చేశాను అనమాట. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. టీచింగ్ జాబ్ ఎలా ఉంటుందంటే రోజంతా అరిచి పిల్లలు అరే కూర్చోరా బాబు మాట్లాడకరా ఇది చేసి, రాత్రి కళ్ళలో కూడా అరుస్తారనమాట, అరే కూర్చోరా బాబు మాట్లాడకరా. సో రోజంతా మనం ఏదైతే చేస్తామో రాత్రి కూడా అదే వస్తుంది అనమాట. సో బేసికలీ ఈ ప్రభుజీ ఏదైతే ఉన్నారో సీనియర్ డివోటీ, ఆయన రోజంతా ప్రవచనాలు ఇస్తున్నారు కాబట్టి రాత్రి కూడా ఆయన కళలో అదే ప్రవచనమే ఇస్తున్నారు అనమాట. సో ఎంత ఎగ్జాల్టెడ్ చూడండి అసలు, ఇది పాసిబుల్. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేద్దాం, నేను కూడా వెళ్ళాలి ఇప్పుడు. జై
చాట్ బాక్స్లో ఎవరు పంపించారు లింక్. గోపాలకృష్ణ మహారాజ్ వర్షిపింగ్ డీటీస్ ఇన్ డ్రీమ్ ఆల్సో. ఆ యూట్యూబ్ లింక్ పంపారు, అది చూడొచ్చు మీరు. మీరే సర్ప్రైజ్ అయిపోతారు, అయ్యో ఇది ఎలా పాసిబుల్ అని చెప్పేసి. మహారాజుల వారు 50 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ప్రతిరోజు వితౌట్ మిస్సింగ్ ఆయన అర్చ విగ్రహ ఆరాధన చేశారు. దానివల్ల ఎఫెక్ట్ చూస్తారు మీరు, ఈ వీడియోలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ షేర్ చేసినందుకు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समस्त भक्त वृंद की जय। दाई गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा।